UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే భూ కబ్జాలకు దారిపడ్డారో, ఈవెన్ ఎవరైతే ల్యాండ్‌ని కబ్జా చేసి కన్‌స్ట్రక్షన్ అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ తనా మనా అని చూడకుండా అందరినీ ఏదైతే కట్టడాలు ఉన్నాయో కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టిన ఒక కన్‌స్ట్రక్షన్ ఆ ఇల్లులన్నీ ఆ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ అన్నీ కూల్చేస్తున్నారు. సో ఇది తనామనాన్ని చూడకుండా అందరినీ అన్ని బిల్డింగ్‌ని కూల్చేస్తున్నారు. సో ఇది ఎలా చూడొచ్చంటారు? ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విషయం ఏదైతే ఉందో, కూల్చివేత ఏదైతే ఉందో అది సమంజసమేనా? డెఫినెట్‌గా సమంజసం అండి. జర్నలిస్ట్ అయ్యాక ఇది సమంజసం కాదనుకుంటే ఎలాగవుద్ది? వాళ్ళు వెంటనే పని కట్టుకొని ఉదయం లేచి సాంబార్ ఇడ్లీ తిని వెళ్ళి కూల్చేయటం లేదు కదా! వాళ్ళు ముందుగా నోటీసులు ఇస్తున్నారు. షోకాజ్ నోటీసులు. దానికి వివరణ ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఇది ఇచ్చిన వివరణతో వాళ్ళు సాటిస్ఫై కాకపోతే అది అక్రమమని 100 పాళ్ళు నిర్ధారణ అయినట్టుగా అప్పుడే కొడుతున్నారు వాళ్ళు. లేకపోతే డెబరేజ్ అయ్యే వాళ్ళు తిరిగి గవర్నమెంట్ డెబరేజ్ చేస్తారు. ఇంత నిర్మాణాన్ని కోల్దోస్తారు, దీనికి ఎంత ఇస్తామని అంత 10 కాస్ట్ చెప్తారు. ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. ఇది చేయడం మాత్రం 100కి 100 రేవంత్ రెడ్డిని హీరో అనొచ్చు. అంటే మీ కళ్ళల్లో పడినటువంటి ఏ కొన్ని బిల్డింగులో కాకుండా దీనికి మీ సిబ్బందిని కొంచెం పర్యటించి మీకు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడ ప్రశాంతి హిల్స్ కానివ్వండి, ఆ మణికొండలో కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాల స్థలాలను ఆక్రమించుకున్నారు కదా, దానికి కూడా మీరు న్యాయం చేయండి. అర్థమైందా? అన్యాయాన్ని సహించలేక దీన్ని పడగొట్టిస్తున్నందుకు జోహార్. కానీ అన్యాయంగా ఉన్న మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చినట్టయితే మీరు హీరోగా నిలుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హీరోగా నిలుస్తారని మీరు అన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రజావేదికను కూల్చేసినప్పుడు ఆయన ఎందుకు హీరో అని చెప్పుకోలేకపోయారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే లేదండి, అది జగన్మోహన్ రెడ్డి తాలూకు మైండ్ సెట్ వేరండి. మీరు కూర్చున్నారు కదా, దమ్మే కూర్చోడు, తగలబెట్టేస్తాడు. ఆ స్థానంలో ఇంకో కుర్చీ తెచ్చుకుంటాడు. పొరపాటున అంతకుముందు చంద్రబాబు నాయుడు తిన్న వెండి కంచం బంగారు కంచం ఉందనుకోండి, అదే కంచం ఆనవాయితీగా వస్తుందని పెట్టారనుకోండి, ఆ కంచాన్ని ఎదురుగా కాల్చేస్తాడు అంతే ఆయన. సామాన్యుడు కాదు. తండ్రిని ఎదిరించేవాడు, తల్లిని ఎదిరించిన వాడు, సొంత స్వయాన రక్తం పంచు పుట్టుకున్న చెల్లిని ఎదిరించిన వాడు ఇది చేస్తాడు. ఆయన అక్కడ ప్రజావేదికలో అక్కడ చంద్రబాబు నాయుడు వేదిక నిర్మించాడు అని కొట్టాడు అంతే భావించాడు. తర్వాత ఆ కరకట్ట దగ్గర ఉన్నటువంటి స్థలాలన్నీ ఉన్నాయి. మంతెన సత్యనారాయణ రాజు గారు కానీ ఇంకెవరో రంగారావు అనేది ఉంటుందండి, ఆయన దాంట్లో ఉన్నారు. రాజుగారని ఎంపీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్రమ కట్టడాలే. తర్వాత వాడి జోలికి వెళ్ళలేదు కదా ఆయన. ఎందుకు వెళ్ళలేదు? అది కావాల్సింది మెయిన్ ప్రజావేదికే. అందువలన ఆయన ఏమంటాడు, ఈ అంటే అసలు సమాధానం కూడా చెప్పలేదు కదా ఆయన. ఎందుకు నేను కూల్చేసావంటే అంతే. సో ఎందుకు ఆయన ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటి, మీకు అర్థమైందో అర్థం కాలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు. ఇక్కడ అదే అక్రమ కట్టడం కాబట్టి ప్రజావేదికని దాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హీరో అయినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హీరో అవ్వాలి కదా. అదే మీరు చెప్పింది బాగానే ఉంది. ఇక్కడ ఎప్పుడు హీరో అని చెప్పాను నేను, మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినప్పుడు మాత్రమే హీరో అని చెప్పాను నేను. అదే మాట అక్కడ చెప్పాను. ప్రజావేదిక కూల్చేసావు కదా, దాంతోపాటు మిగతా వేదికలను కూడా కూల్చేసినట్టయితే అప్పుడు నువ్వు హీరో అవుతావు. అసలు నువ్వే పెద్ద అక్రమంగా కబ్జాదారుడు. నీకు చెప్పేది ఏమిటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ దగ్గర ఇల్లు కూడా కూల్చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ? లోటస్ పాండ్ దగ్గర. అది బయట ఉన్నది. అది ప్రజలు పిటిషన్ పెట్టుకున్నారు, బయటికి పెంచి కట్టేశారు. కానీ అయితే లోపలికి వెళ్ళలేదు కదా ఆయన స్థలంలోకి ఏమి వెళ్ళలేదు, అంగుళం స్థలంలోకి వెళ్ళలేదు. దాని మీద పిటిషన్ పెట్టుకున్నారు, కూల్చాడు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరో అంటే నేను జీరో అయిపోతాను కదండి. రెండో రోజు ఎక్కడ కూర్చోడానికి అవకాశం లేకుండా అయిపోతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించేశాడు 25 జిల్లాల్లో 26 యాభైలో 2600 ఎకరాలు. ఆయన గురించి మనం చెప్తాం, చెప్పుకుంటే బాగుంటుంది. చీ అంటారు.
అది ఇక్కడ ఇక్కడ సందర్భం చెప్తున్నాను నేను ఉన్నది వాస్తవం చెప్తా, గాసిప్పులు చెప్పను, తర్వాత నా నోటుకు వచ్చిన సెక్షన్ చెప్పను. అలాగే రేవంత్ రెడ్డి ధరణి భూముల గురించి కూడా నిగ్గు తేల్చినట్టయితే అప్పుడు హీరో. ధరణి భూముల దగ్గర ఎందుకు ఆగిపోయావో ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. అది అప్పుడు ఎప్పుడో శివతాండవం చేశావు కదా, మరి ఇప్పుడు ధరణి భూములు ఏమైపోయినాయి? ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నావు, ఎవరు ఎక్కడ ఏ ల్యాండ్ ఇస్తావు నువ్వు? అన్ని ల్యాండ్స్ అందరికీ స్వాధీనం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా అంగుళం ల్యాండ్ లేదు. అది అటు కోదాడు దాడినట్టు ఆంధ్ర వచ్చేస్తుంది. ఆంధ్ర భూములు ఇస్తావు పరిశ్రమలకి? నీకంటూ పరిశ్రమలు తెస్తున్నానని చెప్పావు, బాగానే ఉంది, మొత్తానికి ఏదో విధంగా లింక్ కుదిరింది, తెస్తున్నావు, దాన్ని సంతోషించాలి. కానీ ఆ ల్యాండ్స్ ఫార్మాసిటీ అంతా కబ్జా చేస్తుంది. ఇప్పుడు నీకు ఏ భూములు ఇస్తావు నువ్వు? అన్నీ రిసార్ట్స్ అయిపోయి, అన్ని విల్లాలు అయిపోయినాయి, ఇవ్వడానికి భూమి కావాలి కదా. మరి ఆ రోజు ధరణి భూముల తాలూకు నిగ్గు తేలుస్తానని చెప్పినప్పుడు ఈ రోజు వరకు మీరు నువ్వు అంటే సారీ చీఫ్ మినిస్టర్ కానీ మిగతా మినిస్టర్లు కానీ ఎందుకు ఆ ఊసెత్తడం లేదు అన్నది ప్రజల అనుమానం. ఈ అనుమానం నివృత్తి చేయాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.